దినవృత్తాంతం 2వ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపడిరి గాని యోదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. ఈ వచనములో యోదావారు అనే మాట రాయబడి ఉంది. యోదావారు కలిగి ఉన్న ఒక అనుభవాన్ని మనం ఈ వచనంలో చూస్తున్నాం. వారు కలిగి ఉన్న అనుభవం ఏంటంటే, యోదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించారు అని చెప్పి రాయబడింది. గమనించండి, యోదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఏం చేశారు? ఆశ్రయించారు. ఆశ్రయించినందు చేత వారు జయాన్ని పొందినట్లుగా మనం గమనిస్తున్నాం. యుద్ధంలో వారికి ఏం కలిగింది? జయము కలుగుతా వచ్చింది. వీళ్ళ మనం కూడా మరి దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉంటే మనం కూడా మేలు పొందుతాం. దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉంటే మనకు కూడా మరి మేలు కలుగుతుంది. దేవుణ్ణి ఆశ్రయించడం అంటే మనకు ఏ సమస్య ఉన్నా దాన్ని దేవునితో చెప్పుకోవడం, మనకు ఏ అవసరం ఉన్నా దాన్ని దేవునితో చెప్పుకోవడం. అలాగ మనం దేవుణ్ణి ఆశ్రయించే వారంగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథములో మరి దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎంతోమంది ఉన్నారు. దేవుణ్ణి ఆశ్రయించిన వారు మరి ఒక అనుభవాన్ని కలిగి ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ మరి యోదావారిని గురించి మనం చూస్తున్నాము. వారిని గురించి ఏం రాయబడింది? తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించారు అని చెప్పి రాయబడింది. ఆశ్రయించిన వీళ్ళు కలిగి ఉన్న అనుభవం ఏంటంటే, మనం గమనించవచ్చు. యుద్ధ సమయంలో వాళ్ళు ఏం చేశారంటే మరి ప్రార్థన చేస్తూ వచ్చారు. 14వ వచనం రాయబడింది. ప్రార్థన చేశారు. తర్వాత వారిలో ఉన్న యాజకులు ఏం చేశారంటే బోరలు ఊదారు. ఏం చేశారు యాజకులు? బోర్లు ఊదారు. అట్లా బోర్లు ఊదాలి అని చెప్పి దేవుడు అంతకుముందు చెప్పాడు. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 9వ వచనంలో యుద్ధానికి బయలుదేరే సమయంలో ఏం చేయాలి? యాజకులు బోర్లు ఊదాలని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే ఇక్కడ దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని వారు చేస్తా ఉన్నారు. గమనించండి, దేవుణ్ణి ఆశ్రయించినటువంటి యోదావారు మరి ఏ అనుభవాన్ని కలిగి ఉన్నారంటే, దేవుడు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని చేస్తా వచ్చారంటే, యుద్ధ సమయంలో బోర్లు ఊదాలని చెప్పి దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే వారిలో ఉన్న యోదావారు వారిలో ఉన్న యాజకులు ఏం చేస్తున్నారు? బోర్లు ఊదుతా ఉన్నారు. అంటే దేవుడు చేయమని మరి చెప్పిన దాన్ని వాళ్ళు చేస్తా వచ్చారు. అలాగే పరిశుద్ధ గ్రంథములో దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తే అక్కడ శద్రకు, మెషకు, అబేద్నెగోల గురించి రాయబడింది. వారు దేవుణ్ణి ఆశ్రయించారు అని. ఆ ముగ్గురు ఎవరిని ఆశ్రయించారు? దేవుణ్ణి ఆశ్రయించారు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఆ ముగ్గురు వ్యక్తులు కలిగి ఉన్న అనుభవం ఏంటంటే, మరి మనం గమనించవచ్చు. రాజు నిలువబెట్టించిన ప్రతిమకు వాళ్ళు ఏం చేయలేదు? నమస్కారం చేయలేదు. ఎందుకు చేయలేదంటే అలా చేయొద్దని దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశకాండములో మరి 5వ అధ్యాయంలో 8వ వచనం 9వ వచనంలో దేవుడు చెప్పాడు, విగ్రహాలను చేసుకోకూడదు, వాటికి నమస్కారము చేయకూడదని. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో దానిని దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉన్న ఈ ముగ్గురు చేయలేదు. అంటే విగ్రహానికి నమస్కారము చేయలేదు. దేవుడు చేయొద్దన్న కార్యాన్ని వాళ్ళు చేయని వారుగా ఉన్నారు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించిన వారు ఎలా ఉన్నారో మనకు తెలియజేయబడతా ఉంది. దేవుణ్ణి ఆశ్రయించిన యోదావారు ఎలా ఉన్నారు? దేవుడు చేయమని చెప్పిన దాన్ని చేశారు. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఆ యొక్క శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఎలా ఉన్నారు? దేవుడు చేయొద్దన్న దాన్ని చేయలేదు. చూడండి, దేవుణ్ణి ఆశ్రయించిన వారు దేవుడు చేయమని చెప్పిన దాన్ని చేశారు. దేవుడు చేయొద్దని చెప్పిన దాన్ని చేయకుండా ఉన్నారు. వీళ్ళ మనలో కూడా మరి ఈ అనుభవాలు ఉండాలి. మనము దేవుణ్ణి ఆశ్రయించిన వారము అని పిలువబడాలంటే, మనం దేవుణ్ణి ఆశ్రయించిన వారంగా ఎంచబడాలంటే మనలో ఈ అనుభవాలు ఉండాలి. ఏ అనుభవాలు? దేవుడు చేయమని చెప్పిన వాటిని చేయాలి. దేవుడు చేయొద్దని చెప్పిన వాటిని చేయకుండా ఉండాలి. అలా మన జీవితం ముందు ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే, దేవుడు చేయమని చెప్పిన వాటినేమో చేయము, దేవుడు చేయొద్దని చెప్పిన వాటినేమో చేస్తూ ఉంటాం. దాన్ని బట్టి మన జీవితంలో ఆశీర్వాదం ఉండదు.
దాన్ని బట్టి ఆశీర్వాదాన్ని మనం కోల్పోతా ఉన్నాం. కాబట్టి క్షమాపణ కోరుకుని ఇకనైనా మనము దేవుడు చేయమని సెలవిస్తున్న వాటిని చేసే అనుభవంలోనికి మనం వచ్చినట్లుగా, దేవుడు చేయొద్దన్న కార్యాలను చేయకుండా ఉండే అనుభవంలోనికి మనం వచ్చినట్లుగా మరి ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనం కోరుకోవాలి. అలాగ మనం ప్రభుని ఆశ్రయించే వారంగా ఉంటే మరి ఆ యోధావారు ప్రభుని ఆశ్రయించి జయాన్ని పొందుకున్నట్లుగా మనం కూడా మరి జయమును పొందుకుంటాము. ఆశీర్వాదాలను మనము పొందుకునే వారంగా ఉంటాం. పిల్లరా, యోధావారు దేవుణ్ణి ఆశ్రయించారు. మనం కూడా దేవుణ్ణి ఆశ్రయించే అనుభవంలో కొనసాగే వారముగా ఉండాలి.